శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకి దేవి నారాయణి నమోస్తుతే. ఆహ్వానం గాజువాక బ్రాహ్మణజీ తోట మరియు పరిసర వాసుల కొంగు బంగారం కోరిన వెంటనే కోర్కులు తీర్చి అనుగ్రహ వర్షిని మరియు కల్పవల్లి అయిన శ్రీ శ్రీ విజయ కనకదుర్గాదేవి గ్రామదేవత పండుగ మహోత్సవాలు ఆహ్వాన శుభపత్రిక. బానోజీ తోట గ్రామదేవత శ్రీ 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 విజయ కనకదుర్గాదేవి ఆలయం బానోజీ తోట. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి 8/6/25 ఆదివారం నుండి చతుర్దశి 10/6/25 మంగళవారం వరకు బానోజీ తోట గ్రామ దేవత పండుగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును. మొదటి రోజు 8 గంటల 8/6/25 ఆదివారం ఉదయం 7 గంటలకు విఘ్నేశ్వర పూజతో ప్రారంభించుకుని 9 గంటలకు భక్తులు పేరంటాలు అమ్మవారి మొరాటాలు ఊరేగింపు ప్రారంభం. 10 గంటలకు అమ్మవారి అభిషేకం, 3 గంటలకు దేవాలయం నుండి జోగిదండుట ఊరేగింపు, 7 గంటలకు భజన కార్యక్రమం మొదలగు. రెండవ రోజు 9వ తేదీన సోమవారం ఉచితంగా భక్తులసే కుంకుమ పూజ చేయించబడును. శ్రీమాతలసే ఉచితంగా కుంకుమ పూజ చేయించబడును. పూజా సామాగ్రి భక్తులు తీసుకొని రావలేను. మూడవ రోజు 10/6/25 మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 5:30 గంటల నుంచి పూజ సామాన్లు తీసుకొని రావలేను. సాయంత్రం 4 గంటల ఘటాలు ఊరేగింపు జరుగును. 7 గంటలు స్టేజ్ ప్రోగ్రాం ఉండును. మూడవ రోజు 10వ తేదీన మంగళవారం ఉదయం 5:30 గంటల నుండి భక్తులందరికీ అమ్మవారి దర్శనము, పసుపు కుంకుమ చీరలు సమర్పించుకోవలేను. సాయంత్రం 4 గంటల తిరువీధుల్లో అమ్మవారి ఘటాలు ఊరేగింపు. గ్రామ ప్రజలందరూ పండుగ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాను. గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఇంటికి శుభకార్యములు జరుగు సమయమును ముందుగా మన గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు సమర్పించుకోవలేను. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. విజయ కనకదుర్గాదేవి అమ్మవారికి వెండి త్రిశూలం చేయించుటకు సంకల్పించినాము కనుకను ఇందుకు నిమిత్తం భక్తులు దానికి 3.5 కేజీలు వెండి కావలేను. కావున భక్తులు గ్రామ ప్రజలు తమ వంతు సహాయంగా వెండి రూపేణ ధన రూపేణ సహాయం చేసి ఈ వెండి త్రిశూలం చేయుటకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు ఈ పండగ సందర్భంగా, ఈ అమ్మవారి పండగ సందర్భంగా మనకు కావలసినటువంటి పాంప్లెట్స్ అన్ని రాంబాబు గారు సెంటరింగ్ రాంబాబు అమ్మ ఐరన్ సెంటరింగ్ రాంబాబు గారు ఉచితంగా సమర్పించి ఉన్నారు. కావున వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలో ఉంటాయని ఆశిస్తూ ఉన్నాము.